నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విధుల్లో నిర్లక్ష్యం, ఎల్లారెడ్డి FRO సస్పెన్షన్. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం, యోగా గురువు నాగరాజ్ గౌడ్. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో ఘనంగా యోగా వేడుకలు. పార్ట్ టైం లెక్చరర్ అనుమానాస్పద స్థితిలో మృతి. బాన్సువాడ కోటగల్లి దుర్గామాత ఆలయంలో చోరీ. ఈ నెల 24న మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా ఎల్లారెడ్డి బస్టాండ్ ప్రారంభం. అడవుల పరిరక్షణలో విఫలమైన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి FRO ఓంకార్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఎల్లారెడ్డి మండలంలో ఓ చర్చి నిర్మాణానికి ఫారెస్ట్ భూమిలో ఆయన అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఎల్లారెడ్డి పరిధిలో అనేక అటవీ భూముల కబ్జాకు పాల్పడుతున్నప్పటికీ అరికట్టడంలో విఫలమైన కారణంగా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అటవీ భూముల రక్షణపై నిర్లక్ష్యం వ్యవహరించినందుకు SROను శుక్రవారం సాయంత్రం సస్పెండ్ చేశారని సమాచారం. అయితే ఈ విషయమై కామారెడ్డి FDOని YLR9 ప్రతినిధులు సంప్రదించగా సమాధానం దాటవేశారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తోందని యోగా గురువు నాగరాజ్ గౌడ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని బాలాగౌడ్ ఫంక్షన్ హాల్లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్, CI రవీందర్ నాయక్ హాజరయ్యారు. అనంతరం యోగా గురువు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తోందని అన్నారు. మానసిక, శారీరక, దృష్టి సామర్థ్యాన్ని పెంచి గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి యోగాను మించిన సాధన మరొకటి లేదని, మానసిక ప్రశాంతతకు యోగాభ్యాసం అవసరమని అన్నారు. అష్టాంగ యోగ మార్గాలను ప్రతి వ్యక్తి సాధన చేయాలని అన్నారు. ఎల్లారెడ్డి CI రవీందర్ నాయక్ మాట్లాడుతూ యోగా దినచర్యలో భాగం కావాలని అన్నారు. యోగాని ఆచరించడం వల్ల వ్యక్తితో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతోందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మర్రి బాలకిషన్, పట్టణ అధ్యక్షులు రాజేష్, శంకర్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను శనివారం యోగా గురువు నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు యోగాసనాలు చేసి విద్యార్థుల చేత చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు యోగా చేయాలని యోగా గురువు అన్నారు. యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గాంధీ, ఉపాధ్యాయులు రాజశేఖర్, ప్రియదర్శిని, లక్ష్మణ్ సింగ్, బలవంతారావు, విద్యారమణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా హన్మాజిపేట గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తోంది. శుక్రవారం పొద్దున కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి నైట్ డ్యూటీ చేసింది. రాత్రి పిల్లలతో కలిసి పడుకొని పొద్దున లేవకపోవడంతో విద్యార్థినులు ప్రిన్సిపాల్కు సమాచారం ఇవ్వడంతో స్వప్నను హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాంగ్ జర్నీ వల్ల కామారెడ్డి జిల్లా బాన్సువాడ కోటగల్లీలోని దుర్గామాత ఆలయంలో శుక్రవారం రాత్రి బాన్సువాడ మండల కేంద్రంలోని కోటగల్లి దుర్గామాత ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. స్థానిక దుర్గామాత ఆలయంలో 22 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. రోల్డ్ గోల్డ్, వెండి ఆభరణాలు విడిచిపెట్టి బంగారు ఆభరణాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ చూసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్లో దొంగ బైక్పై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎల్లారెడ్డి నూతన బస్టాండ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా తెలిపారు. అన్ని హంగులతో పూర్తి చేసుకున్న నూతన బస్టాండ్ని ప్రారంభించనుండడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందనడానికి ఇలాంటి అభివృద్ధి పనుల నిదర్శనమని తెలిపారు. గత పాలకులు విస్మరించిన అభివృద్ధిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని కొనియాడారు. నూతన బస్టాండ్ ప్రారంభ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధుల్లో నిర్లక్ష్యం, ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ఓ సస్పెన్షన్. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం, యోగా గురువు నాగరాజ్ గౌడ్. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో ఘనంగా యోగా వేడుకలు. పార్ట్ టైం లెక్చరర్ అనుమానాస్పద స్థితిలో మృతి. బాన్సువాడ కోటగల్లి దుర్గామాత ఆలయంలో చోరీ.
ఈ నెల 24న మంత్రి పొన్నం ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా ఎల్లారెడ్డి బస్టాండ్ ప్రారంభం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.